మీరు అన్‌మ్యూట్ చేసుకోండి సార్. Yes, good morning, masters. So, welcome you all for the continuation of Gayatri Mantra meditation. So, మనం లాస్ట్ టైమ్ హౌ టు కాంటెంప్లేట్ విత్ గాయత్రి మంత్ర అనేది మనం చూసాం. ఓం భూర్భువస్సువః ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని. సో దాని పూర్వపరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గాయత్రి మంత్రము అంటే ఏం చెప్తామంటే, తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రము లేదు, అంటే మహామంత్రము అనేసి చెప్తారు. అసలు ఈ గాయత్రి అనేది సూర్య సంబంధమైన విషయం. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ప్రకారం అయితే, సో అది మనకు భూమండలం పైకి ఎలా వచ్చింది అని గమనించినట్టయితే, ఐ మీన్ చరిత్రలో మనకు కనపడేదేనంటే, వశిష్ఠ మహర్షికి మరియు విశ్వామిత్ర మహర్షికి మధ్యన వచ్చినటువంటి ఒక తగాద. దాని వలన ఒక రాజు అయినటువంటి, అంటే గాది కొడుకు అంటారు, ఐ మీన్ విశ్వామిత్ర మహర్షిని. ఆయన ఒక రాజుగా ఉంటారు. వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదా? సార్ ఫుల్ క్లియర్ ఉంది. వస్తుందండి, వస్తుంది, వాయిస్ వస్తుంది. క్లియర్ గా ఉంది సార్, ఫుల్ క్లియర్ ఉంది. క్లియర్గా ఉందండి. ఓకే. సో కుష అనేటువంటి నది సమీపంలో ఉన్నటువంటి రాజ్యాన్ని, అంటే కౌశిక్ అంటారు కదా, కొంతమంది ఇంటి పేర్లు అట్లా ఉంటాయి గమనించినట్టయితే, ఆ కుష వంశానికి సంబంధించినటువంటి ఆ వంశంలో జన్మించినటువంటి రాజు మన విశ్వామిత్ర మహర్షి అని చెప్పచ్చు. సో ఆయన వేటకు వెళ్ళినప్పుడు వశిష్ఠాశ్రమంలో ఉండటం, ఆయన యొక్క ధేనువును, కామధేనువును కోరటం, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో అంటే కొంచెం రిఫ్ట్ రావడం, రాజు కాబట్టి రాజ్యంలో ఉండేటివన్నీ కూడా రాజుకు సొంతం అని ఆయన చెప్పటం. కానీ ఇది నా హృదయంతో సమానమైంది. అంటే ఆయన చేసేటువంటి అన్ని యజ్ఞ కార్యాలకు ఉండేటువంటి చైతన్యం గోవు రూపంలో ఉందన్నమాట. సో కాబట్టి ఆయన ఇవ్వడానికి ఇష్టపడరు వశిష్ఠ మహర్షి. సో ఆయన ఎన్నో అస్త్రాలు శస్త్రాలు ప్రయోగిస్తే కేవలం తన బ్రహ్మదండంతో ఆపేసి, ఆ, అంటే దేనికి పనికిరాదు, అంటే ఒక మన యొక్క శక్తి సామర్థ్యాలు దేనికి పనికిరావు అనే రకంగా తయారైపోతుంది విశ్వామిత్ర మహర్షి యొక్క పరిస్థితి, ఆయన రాజుగా ఉన్నప్పుడు. వశిష్ఠ మహర్షి ముందర ఆయన ఊరికే సత్యదండం అడ్డు పెడితే అన్ని, ఏ అస్త్రాలు వేసినా దండంలోకి వెళ్ళిపోతాయి. ఈవెన్ బ్రహ్మాస్త్రం ఆయన మళ్ళా వచ్చి మళ్ళా యుద్ధం చేయాలని తపస్సు చేసి వచ్చి మళ్ళా యుద్ధం చేసినా కూడా, బ్రహ్మాస్త్రం వేసినా కూడా ఆయన మింగేస్తారు. అంటే ఆయనకి అర్థం కాదు ఏంటిది, అంటే ఒక రాజు కంటే ఒక ఋషి ఇంత పవర్ఫుల్ ఎలా అయినారంటే ఆయన్నే అడుగుతారు, తపస్సు చేయమని చెప్తారు ఆయన కూడా. అంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలో గొడవ ఉన్నా కూడా ఆయన్ని అడిగితే ఆయనే సలహా ఇస్తారు. సో అలాగా ఆయన తపస్సుకి వెళ్ళి ఆ, ఎంతో సాధన చేస్తారు. దేని గురించి సాధన చేస్తారంటే, ఏదైతే సత్యము పరమము, అంటే బియాండ్ అవర్ కాన్షియస్నెస్, ఏదైతే అల్టిమేట్ ట్రూత్ ఉందో దాన్ని సత్యం పరం ధీమహి, దాని గురించి తపస్సు చేస్తారు. ఎక్కడ చేస్తారంటే హిమాలయాలు, ఇప్పుడు ఉత్తరాఖండ్లోనూ ఉత్తరాంచల్లోనూ ఉంది అది. ఐ థింక్ మాలిని నది అనేసి చెప్తారు, ఉపనదిగా ఉంది గంగా నదికి. ఆ మాలిని నది తీరంలో చేస్తారు. అది లాస్ట్లో అనమాట, సిద్ధాశ్రమం దగ్గర చేస్తారని చెప్తారు. కానీ స్టార్టింగ్లో హిమాలయ పరిసరాల్లోనే చేస్తూ ఉంటారు. ఇంద్రుడు ఈ తపస్సు గమనించి ఇదేదో మనకు ఉపద్రవం లాగా ఉంది అనేసి ఆయన భయపడి ఫస్ట్ మేనకను పంపిస్తారు. మేనకను పంపించడం మనకందరికీ తెలుసు. ఆ, శాకుంతల దుష్యంతుల పరిణయం వరకు ఆ స్టోరీ కంటిన్యూ అవుతాయి. అంటే వారిద్దరికి ఒక సంతానం కలగటం, విశ్వామిత్ర మహర్షి కామానికి లోనై తన యొక్క తపో శక్తిని అంతా కోల్పోతాడు. అది అతనికి ఎలా తెలుస్తుంది అంటే, ఆ, ఒకసారి ఇద్దరు ఆకాశంలోకి ఎగరాల, వేరే ప్రదేశాలు పోయి చూడాలనుకున్నప్పుడు ఆమె అప్సరస్ కాబట్టి, దేవకన్య కాబట్టి ఆమె పైకి వెళ్ళిపోతుంది. కానీ తనకి గమన శక్తి కోల్పోతారు అనమాట.
అంటే అప్పటికి అర్థమవుతుంది నా తపశ్శక్తి అంతా వెళ్ళిపోయింది. అప్పటికి ఆమె గర్భం దాల్చి ఉంటుంది. ఆ శాకుంతల ఆ, గర్భంలో ఉంటుంది అనమాట. సో ఈ స్టోరీ అంతా కూడా జరిగిన తర్వాత తను రియలైజ్ అయ్యిందంటే కామాన్ని జయించాలా, ఇంకా దాని జోలికి పోకూడదని అనుకుంటారు. సో తర్వాత ఆ శాకుంతల జననము, దుష్యంతుడు ఇదంతా కూడా మనకు కణవ మహర్షి ఆశ్రమంలో జరిగిందంట. అంటే నెల్లూరు దగ్గర ఆ, నరసింహస్వామి క్షేత్రం ఉంది, పెనుసిల నరసింహస్వామి, అక్కడ ఆ ఫారెస్ట్లో జరిగిందనమాట. అక్కడ ఇప్పటికీ ఆ, కణవ మహర్షి ఆశ్రమం ఉంది, 2000 మంది యోగులు ఉంటారని మనకు శ్రీపాద శివలోక స్వామి చరిత్రలో కూడా కనపడుతుంది అక్కడ. తర్వాత మళ్ళా తపస్సు పోతాడు, మళ్ళా రంభని పంపిస్తాడు. రంభ భయపడతాడు అనమాట పోవడానికి కూడా. బట్ ఆయన కోపంతో రంభను శపిస్తాడు శిలగమని. 1000 years చేసిన తపస్సు అంతా కూడా వ్యర్థం అయిపోతుంది అప్పుడు. సో నేను వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అయింది అని ఆమె కూడా చెప్పి శిలగా మారిపోతుంది. మళ్ళా కోపానికి లోనైనా దాన్ని కూడా జయించాలని చెప్పి ఇంక ఇట్లా కాదని చెప్పి సిద్ధాశ్రమం, అంటే మన హిమాలయాస్లో ఉన్నటువంటి సిద్ధాశ్రమానికి పోయి మాలిని నదీ తీరంలో ఆయన తపస్సు చేయటం అనేది జరుగుతుంది. దేని గురించి చేసిన అంటే సత్యము పరమమైనటువంటి దాన్ని ధీమహి అంటే ధ్యానం చేసినాడు అనమాట. అప్పుడు తనకి ఫస్ట్ పైలోకాల నుంచి గాయత్రి వినపడింది. ఏ గాయత్రి వినపడింది? సౌర గాయత్రి వినపడింది. మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నటువంటి సౌర గాయత్రి. అంటే కనపడని వెలుగుకు ఏది కారణమై ఉందో, అంటే చీకటికి ఆవల ఏ శక్తి ఉందో ఆ శక్తి అన్ని సూర్యులను వెలిగిస్తాను, అంటే అన్ని దీపాలను వెలిగిస్తాను. ఈ సృష్టిలో ఉన్న అన్ని దీపాలను, నక్షత్రాలు కావచ్చు, ఆ, మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న సౌర వ్యవస్థలో ఉండే సూర్యుడు వరకు కావచ్చు, ఇదంతా కూడా ఆ గాయత్రి చైతన్యం అనమాట. ఆ గాయత్రిని అదితి అనేసి చెప్తారని చెప్తున్నాను. సో అదితి యొక్క పుత్రులను ఆదిత్యులు అంటారు. సో ఇలాగా ఆ ప్లేన్స్లో దిగుతా వచ్చిందనమాట. ఫ్రమ్ కాస్మిక్ ప్లేన్ టు సోలార్ ప్లేన్, సోలార్ ప్లేన్ టు ఫిజికల్, అంటే మీన్ ప్లానెటరీ ప్లేన్లోకి దిగి వచ్చింది. సో అది ఎన్ని భాగాలుగా దిగి వచ్చింది మన దగ్గరకు వచ్చేటప్పటికే 49 భాగాలు ఉన్నటువంటి కాస్మిక్ సన్లో ఒక్క భాగం మాత్రమే భూమి మీదకి వస్తుంది. అదే మొత్తం భూమండలం అంతా వ్యాపిస్తూ ఉంది. ఈ చరాచర జగత్తు అంటే ఆల్ 4 కింగ్డమ్స్ కూడా అంత మాత్రమే స్వీకరించగలుగుతున్నాయి. కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా మనం తట్టుకోలేము అనమాట. సోలార్ ఫ్లేర్ అంటారు, ఆ, కార్బన్ పొల్యూషన్ అని చెప్తారు, ఏమేమో చెప్తాం అనమాట. సో ఇక్కడ ఆయన తపస్సు చేసినప్పుడు ఫస్ట్ ఆయనకి గాయత్రి మంత్రం ఇవ్వబడింది, అది సౌర గాయత్రి. అంటే ముందు గాయత్రి లేదా, ఆయన కూడా ఉపనయనం చేస్తుంటారు, ఆయన క్షత్రియుడు కదా. వేరే బ్రాహ్మిన్స్ అంటే వదిలేయండి, ఆయన కూడా క్షత్రియుడు, క్షత్రియుడిలో కూడా ఉపనయన కార్యక్రమం ఉంది. మరి ఆయనకి ఏ గాయత్రితో చేసినారంటే అప్పుడు ఆయనకి ఇంద్ర గాయత్రితో చేసినారు. ఇంకొకటి బ్రహ్మ గాయత్రి అని కూడా ఉండేది. బ్రహ్మ గాయత్రి అంటే ఇప్పుడు కశ్యప మహాముని ఉన్నారు కదా, ఆయనకు దితి మాతకు కలిగినటువంటి సంతానం రాక్షస సంతానం. అంటే ఐ మీన్ సాయం సంధ్యంలో వాళ్ళు కలవటం వల్ల పుట్టినటువంటి సంతానం. ఆ పాపాన్ని ఆయన పోగొట్టుకోవటం కోసం ఆ, బ్రహ్మగాయత్రి చేసినారు అని చెప్తారు. ఈ బ్రహ్మగాయత్రి ఎవరు దర్శించినారు అంటే ఎవరు తీసుకొని వచ్చినారు ఈ సృష్టిలోకి అంటే వశిష్ఠ మహర్షి బ్రహ్మగాయత్రి చేసినారు. అంటే ముందు వశిష్ఠ మహర్షి కూడా ఇలాంటి గాయత్రి దర్శనం జరిగింది. ఆ గాయత్రిని బ్రహ్మ గాయత్రి అని వాడనమాట. కానీ జనరల్గా అన్ని ఉపనయన కార్యక్రమాల్లో మనకు ఇంద్ర గాయత్రి అనేది వాడేవాళ్ళు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ముందు కల్పాల్లో, ఇది ఈ కల్పం అని కాదు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క దేవతా శక్తి ఆ, ప్రబలంగా ఉంటారు. అంటే వాళ్ళు ప్రధాన దేవతలుగా ఉంటారు. ఇంద్రుడు, వాయువు, ఆ, మీకు చెప్పాను లాస్ట్ టైం కూడా, ఇంద్రుడికి సహస్రనామాలు ఉన్నాయి వేదాల్లో కూడా అనేసి చెప్తారనమాట. సో అది ఒక ఆస్పెక్ట్ అనమాట. సో ఇలా మనకు విశ్వామిత్ర మహర్షి ద్వారా వినబడినటువంటి గాయత్రిని ఆయన సాధన చేయటం వలన అమ్మవారు అంటే గాయత్రి మాత ఆయనకు దర్శనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం గమనించినామంటే సో ఇలా ఆయన ఆ దర్శనం స్వీకరించడం జరిగింది. గాయత్రి అంటే ఏం చేస్తుంది? గాయత్రి ముఖ్యంగా 3 విషయాలు చేస్తుంది. ఒకటి, మనకు రక్షణ కల్పిస్తుంది గాయత్రి సాధన చేస్తే. 3 విషయాలు ఎప్పుడూ జరుగుతాయి. ఒకటి, రక్షణ చేస్తుంది అన్ని ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్లో మనకి.
భౌతికంగాను, మెంటల్గాను, కాస్మిక్ ప్లేన్లో కానీ అన్ని ప్లేన్స్ నుంచి కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. సెకండ్ థింగ్, మనకు మార్గదర్శకత్వం చేస్తుంది. అంటే ఇట్ విల్ డైరెక్ట్ అవర్ లైఫ్. అంటే ఎవరిని ఇంకా అడగాల్సిన అవసరం లేదు, మనకే తెలిసిపోతుంది. ఎందుకు? మన యొక్క దివ్య చక్షు అనేది జాగృతం అవుతుంది. అంటే థర్డ్ ఐ యాక్టివేషన్ అనేది జరుగుతుంది అనమాట. శివుడికి ఏదైతే ఉందని చెప్తామో ఆ ఫాల నేత్రం, ఏ కన్నుతో ఆయన మన్మధుడిని కాల్చి బూడిద చేసినాడో, అంటే దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ లలితాదేవి ఆవిర్భావం కదా. లలితాదేవి యొక్క ఆవిర్భావంలో కథలో చెప్తారు స్టార్టింగ్లో ఎలా జరిగింది అనేది. సో ఆ ఫాల నేత్రం అందరికీ ఉంది. స సతీదేవి ఏ ఆ, చైతన్యంతో తనని బర్న్ చేసుకునిందో దక్షయజ్ఞంలో, ఇవంతా కూడా థర్డ్ ఐ నుంచి వచ్చినవి అనమాట. అలాగే రామాయణంలో ఒక మంచి ఇన్సిడెంట్ చెప్తారు. ఏమంటే, ఇప్పుడు రాముల వారు అంటే వాళ్ళు అరణ్య వాసంలో ఉన్నప్పుడు అమ్మవారి ఒళ్ళో పడుకొని నిద్రపోతా ఉంటారు సీతామాత వాళ్ళు. ఒక కాకి వచ్చి, అంటే ఆమె యొక్క చెస్ట్ దగ్గర, అంటే గొంతుకు కింద భాగంలో ఆ, కొంతమందికి కొంచెం బల్జ్ అయి ఉంటుంది అనమాట, ఆ స్టెర్నమ్ బోన్ దగ్గర. సో ఆ ఆ ఎర్రగా కనపడే తలక ఆ ఫ్లెష్ను చూసి ఆమె వేసుకున్నటువంటి రత్నాలు, అంటే కరెక్ట్ కంఠం కిందికి నెక్లెస్ వేసుకుంటారు కదా కొంతమంది, ఆమె వేసుకున్నటువంటి రత్నాన్ని చూసి ఎర్రగా ఉందని చెప్పి అది ఏదన్నా మాంసఖండమేమో అనుకొని ఒక కాకి వచ్చి ఆ, పొడుస్తూ ఉంటుంది. అప్పుడు అమ్మవారికి ఎరుకు, ఆమె నిద్రపోతూ ఉంటుంది, ఆమెకు ఎరుకు వచ్చి చూస్తే స్వామి నిద్రపోతూ ఉంటారు కాబట్టి రక్తం కారుతూ ఉంటుంది అనమాట. అయినా కానీ ఆయన స్వామిని లేపదు. దాన్ని ఒక గడ్డి పరక తీసుకొని తరుముతూ ఉంటారు. స్వామి చూసి ఒకసారి నవ్వుతారు, మళ్ళా నిద్రపోతారు అనమాట. అట్లనే కొద్దిసేపటికి రక్తం కారి ఆయన మీద పడడం మొదలవుతారు. అప్పుడు ఆయన కోపగించుకొని ఒక మాట అంటారు, ఎవడరా 5 తలల పాముని ఇబ్బంది పెట్టింది అంటారు. అంటే సీతాదేవిని సాక్షాత్తు రాముల వారే ఏమని సంబోధించారంటే పంచముఖ గాయత్రిగా సంబోధించారు. అంటే శివుడికి 5 ఆ, తలలు ఉంటాయి, గాయత్రికి కూడా 5 తలలు ఉంటాయి. అందుకని 5 తలలతో డెపిక్ట్ చేస్తారనమాట. అంటే ఇంకా ఇంకా శివపురాణంలో మనం గమనించినామంటే సాక్షాత్తు శివుడు చెప్పిన విషయం ఈజీగా ఆయన ఎలా మనకు దొరుకుతారంటే, మార్నింగ్ సూర్యుడిలో శివుడిని చూసి ఎవరైతే ధ్యానం చేస్తారో, మీ స్తోత్రాలు చేస్తారో, ధ్యానం చేస్తారో, ఏమన్నా కానీ ఎవరైతే చేయగలుగుతారో, అంటే సూర్య మండలాంతర్గతమైనటువంటి ఈశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ఈశ్వర ఆశీర్వాదం అనేది దొరుకుతుంది అంటారు. అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఇది అయినా తీసుకోవచ్చు. సో ఒకటి, రక్షణనిస్తుంది గాయత్రి. సెకండ్ థింగ్, మనకు మార్గదర్శకత్వం చేస్తుంది. మూడో విషయం, మనకు మోక్షాన్ని ఇస్తుంది, ఎన్లైట్మెంట్ అంటాం కదా, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ మనకు మార్గదర్శకం గురించి మాట్లాడితే మనకు మనకు తెలియని అతీతమైన శక్తులు, మనం దశ మహావిద్యలు అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. అది మనం హనుమాన్ చాలీసాలో చెప్తాం, అష్టసిద్ధి నవనిధికే దాత, అసవర దీన జానకీ మాత, రామరసాయన తుమ్హరే పాస, సదారహో రఘుపతికే దాస. ఆ శ్లోకంలో అమ్మవారు చెప్తారు, అంటే స్వామికి ఆ ఎబిలిటీస్ లేవని కాదు, యు ఆర్ ఎలిజిబుల్ టు గివ్ ఇట్ ఫర్ అదర్స్, ఫర్ యువర్ డిసైపుల్స్ అని చెప్తారు. ఆడ అష్ట సిద్ధులు, నవనిధులు ఇవన్నీ కూడా మనం పొందగలిగేటువంటి స్థితి వచ్చేస్తుంది కేవలం గాయత్రి ఉపాసన వల్ల, కేవలం గాయత్రితో కాంటెంప్లేట్ కావటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి. అసలు గాయత్రి స్వరూపం ఏంట్రా అంటే ఇట్ ఈజ్ ఫైర్. ఇట్ ఈజ్ ఫైర్ ఇన్ 3 ఫోల్డ్స్. 3 దశల్లో ఉన్నటువంటి ఆ, ఆ, అగ్గి అనమాట. అది అగ్ని అని చెప్పొచ్చు. ఒకటి ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్ అండ్ ఫ్రిక్షనల్ ఫైర్. అంటే ఫిజికల్గా వచ్చినాం. ఫ్రిక్షనల్ ఫైర్ ఎక్కడ చూస్తాం? రాపిడి చేస్తే వచ్చేటువంటి ఆ, అగ్గి ఏది ఉందో అది గాయత్రి అగైన్. ఇప్పుడు 2 రాళ్ళు తీసుకొని, చిక్కుముక్కు రాళ్ళు ఆ, మనం కొట్టినాం అనుకో, గీకినాం అనుకోండి, చిటపట చిటపట నిప్పు వస్తుంది. అంటే ఆ లెవెల్కి మనకు దిగి వచ్చింది చైతన్యం. అంటే ఏది? చీకటికి ఆవల ఉన్నటువంటి అన్ని వెలుగులకు ఏ వెలుగైతే కారణం, ఆ వెలుగుని అదితి అన్నాం, ఆ వెలుగునే గాయత్రి అన్నాం. సో ఆ వెలుగు మన భూమండలం పైకి, మన చరాచర జగత్తులు మనం ఏమనుకుంటాం? వెలుగు అంటే మనకే వచ్చిందని అనుకుంటాం.
కానీ ఇప్పుడు రెండు రాళ్ళు తీసుకొని మనం ఆ, రాపిడి చేసినప్పుడు, లేదు రెండు కట్టెలు అంటే ఐ మీన్ రావి చెట్టు కొమ్మ, వెండిపోయినట్టువి జమ్మి చెట్టు కొమ్మ, రెండు కట్టెలు పుల్లలు తీసుకొని మన ఆరణి చేస్తారు. అంటే హోమం చేసేటప్పుడు ముందు ఏం చేసేవాళ్ళంటే రాపిడి చేసినప్పుడు నిప్పు వస్తుంది. అంటే ఇప్పుడు మనకు చూడండి, రాళ్లలోనూ అగ్గి ఉంది. అలాగే మినరల్ కింగ్డమ్ అంటే రాళ్ళు, కొండలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్లాంట్ కింగ్డమ్. ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చెట్లు ఇప్పుడు రెండు రెండు కట్టె పుల్లలు తీసుకొని మనం రాపిడి చేసినప్పుడు మనకేమొస్తుంది? మళ్ళా కూడా నిప్పే వస్తుంది. అలాగే మనము స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటారు. ఎవరైనా ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోన్నప్పుడు మనం ఏదైనా క్లాత్ తీసుకొని ఆ ప్లాస్టిక్ కుర్చీని గట్టిగా రాపిడి చేసేసినామంటే ఆ మనిషిని ఎవరైనా తగిలితే వాళ్ళు కరెంట్ షాక్ కొడతారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మన ఫిజిక్స్లో ఒక గుడ్ డెమాన్స్ట్రేషన్ అనమాట. ఫస్ట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అండ్ ఛార్జ్ అనేసి చెప్తారు. ఛార్జ్ అంటే ఏంది, ఎలక్ట్రిసిటీ అంటే ఏంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఇట్లాంటి డిఫైన్ చేసి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పినప్పుడు చెప్తాం అనమాట. ఈ సిల్క్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా దువ్వెన ఆ, తీసుకొని ప్లాస్టిక్ దువ్వెన తీసుకొని తల దువ్వినప్పుడు వెంట్రుకలు నిక్కపొడుచుకోవటం, ఒక గుడ్డతో బాగా రాపిడి చేసేసి తల వెంట్రుకలు ఇట్లా పైన పెట్టినామంటే వెంట్రుకలను నిక్కపొడుచుకుంటాయి, బికాస్ ఆఫ్ ఛార్జ్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనమాట. సో ఇప్పుడు యానిమల్ కింగ్డమ్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంది కదా. అంటే హ్యూమన్స్ కూడా యానిమల్సే కదా, అంటే జంతువుల్లో కూడా ఉంది ఇది. మనలోనే ఉంది, జంతువుల్లో అంటే అన్ని ఆల్ ఫోర్ ప్లేన్స్ ఆఫ్ కింగ్డమ్స్లోకి దిగి వచ్చింది. ఎవరు వచ్చినారు? ఆ గాయత్రి చైతన్యం అనేది వచ్చింది. సో దీన్ని ఆరణి చేసినప్పుడు మనకు బాగా కనపడుతుంది. అందుకనే దీన్ని ఎలక్ట్రిక్ ఫైర్ డిసెండెడ్ టు సోలార్ ఫైర్, డిసెండెడ్ టు అంటే సూర్యుడిలో హెలియాస్ అండ్ విస్టాస్ అని చెప్తాం, మనలో ఉండే సూర్యుడు ఒక చైతన్యాన్ని. దాని నుంచి కిందికి వచ్చినటువంటి హీలియం కదా, ఆ హీలియం ఆటమ్స్ అన్ని బర్న్ అవుతూ ఉంటాయని చెప్తారు అనమాట సూర్యుడిలో, యాజ్ పర్ సైన్స్. కిందికి వచ్చినప్పుడు మనకు ఫ్రిక్షనల్ ఫైర్గా కూడా వస్తుంది. మనం గమనించండి, ఆ, ఎవరైనా శ్రీ సూక్తం చదివే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. స్టార్టింగ్లో పురుష సూక్తం, శ్రీ సూక్తం వేదాల్లో ఉన్నటువంటి సూక్తాలు ఇవి. శ్రీ సూక్తం అందరూ ధనం కోసం చేస్తారు, ప్రాస్పరిటీ అబండెన్స్ కోసం చేస్తాం, అందరికీ తెలిసిన విషయం అదే. కానీ ఫస్ట్ శ్లోక ఇట్ సెల్ఫ్ ఏం చెప్తాదంటే అది అగ్ని ఆరాధన. గాయత్రి ఐ మీన్ గాయత్రి ఎలా మనం ఫైర్ అని డిఫైన్ చేస్తున్నామో సేమ్ మీనింగ్ అక్కడ కూడా వస్తుంది. గమనిస్తే ఫస్ట్ స్టాంజా ఇట్ విల్ స్టార్ట్ లైక్ దిస్: హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ. ఆవహ జాతవేదు. జాతవేదు అంటే అగ్నిదేవుడు అనమాట. మనము వీఆర్ ప్రేయింగ్ అగ్నిదేవ, నాట్ లక్ష్మీదేవ్. వీఆర్ రిక్వెస్టింగ్ అగ్నిదేవ టు ఇన్వోక్ గాడెస్ లక్ష్మి ఇన్ టు ద బ్రో సెంటర్. మన యొక్క ఫాలభోగంలోకి ఆ, ఆవాహన చేయమని అడగడం అన్నాడు ఫస్ట్ శ్లోకం. ఎలాంటి ఆ, లక్ష్మి అంటే ఆ, చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ. అంటే చంద్రకాంతి సూర్యకాంతి కలిగినటువంటి. ఎలా ఉంటుంది చంద్రకాంతి సూర్యకాంతి? ఎలా ఉంటుంది అంటే ఇడా పింగళ. చంద్ర లూనార్ ఎనర్జీ, ఇడా నాడి, పింగళ నాడి. హిరణ్మయం అంటే అగైన్ యూ కెన్ టేక్ గోల్డ్ ఆర్ సోలార్ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం పింగళ కాబట్టి సోలార్ ఎనర్జీ అని చెప్తాం. పింగళ నాడి క్రియేటివ్ ఫోర్స్, ఇచ్ఛాశక్తి లూనార్ ఎనర్జీ, ఇడానాడి. చంద్ర ఇడానాడి ఇచ్ఛాశక్తి, ఇది క్రియాశక్తి. జ్ఞానశక్తి సుషుమ్నలో ఉంటుంది అన్నమాట. సో హిరణ్యవర్ణాం హరిణీం అని చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే మ్యూట్ చేసుకోండి. హలో. సో ఇక్కడ ఏమిరా అంటే మనకు ఎలాంటి అమ్మవారిని ఆవాహన చేయమని అడుగుతామంటే వెండి నగలు బంగారు నగలు వేసుకున్న అమ్మవారిని మాలోకి ఆవాహన చేయమని మామూలు ఫిజికల్ మీనింగ్. కానీ వెండి నగలు అంటే ఇడానాడి పింగళానాడి.
అమ్మవారు ఎవరు? సుషుమ్న నాడి. లక్ష్మీ అంటే అగైన్ సుషుమ్న నాడి. సెంట్రల్ ఛానల్ వేర్ కుండలిని విల్ ఫ్లో, కుండలిని విల్ రైజ్ ఫ్రమ్ ఇట్స్ స్వాదిష్టాన చక్ర. అధిష్టాన స్థానం నుంచి మనం అందరం ఏం చెప్తాం? మూలాధారంలో పడుకొని ఉంటుంది, కరెక్టే. కానీ అమ్మవారి యొక్క స్థానం ఏదంటే అధిష్టానం, స్వాదిష్టానం, సెకండ్ చక్ర ఫ్రమ్ ద బేస్ సెంటర్. సో అక్కడి నుంచి పైకి రావటానికి ఆ, సుషుమ్నని వాడుకుంటాం. సో అంటే టాప్ డౌన్ అవేకనింగ్లో అయినా కానీ, అసెండింగ్ అవేకనింగ్లో అయినా అంటే బాటమ్ నుంచి పైకి అవేకనింగ్, కుండలిని రైజింగ్ చేయటం కానీ, లేదంటే పై నుంచి ఎనర్జీ వచ్చి మన కుండలిని పైకి తీసుకెళ్ళటం కానీ, ఇది టాప్ డౌన్ అవేకనింగ్ గాయత్రి అంటే. అంటే మన గాయత్రి అంటే పైనుంచి వచ్చినటువంటి శక్తి కింద మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని పైకి తీసుకెళ్ళదు. అప్పుడు ఆత్మ ఎక్కడున్నా కానీ ఊర్ధ్వముఖ చలనం చేస్తారు. ఆత్మ కూడా ఊర్ధ్వముఖులను చలనం చేస్తారు అనమాట. సో ఇలాగా మనకు ఫస్ట్ శ్లోకం అంటే శ్రీ సూక్తంలో ఫస్ట్ శ్లోకం ఇట్ రెఫర్స్ టు గాయత్రి, ఇంపార్టెన్స్ ఆఫ్ గాయత్రి. అంటే ఐ మీన్ ఐ లైక్ టు షేర్ సమ్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్సిడెంట్స్ అని చెప్పొచ్చు. చరిత్రలో ఉన్నటువంటి గొప్ప విషయాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రామభద్రాచారి గారు అని ఒక ఆయన ఉన్నారు. అంటే తులసి పీఠం అని యూపీలో ఎస్టాబ్లిష్ చేసినారు. ఈ ఆ, అయోధ్య రామమందిర కేసులో ఆయన చాలా గొప్ప విట్నెస్ అనమాట. ఆయన చెప్పిన విషయాలు, ఆయనకి కళ్ళు లేవు. 2 నెలలకే పుట్టిన 2 నెలలకే ఆయనకి కళ్ళు పోయినాయి. కానీ ఆయన థర్డ్ ఐ యాక్టివేట్ అయినటువంటి మాస్టర్. ఆయన చెప్పినటువంటి ప్రూఫ్తోనే రామమందిరం అనేది అక్కడ ఉంది అనేది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఆయన అంటే ఐ మీన్ కళ్ళు లేకపోయినా ఆయన స్క్రిప్చర్స్ విని థర్డ్ ఐతో ఆయన చదువుకోవటం ఇవన్నీ చేయటం వలన ఆయన ఎగ్జాక్ట్గా ఏం చెప్పినాడంటే సరయూ నది నుంచి ఇన్ని కిలోమీటర్ల దూరంలో, ఇన్ని మీటర్ల దూరంలో రామజన్మభూమి ఉంది. ఆయన ఎక్కడ పుట్టినాడు? ఇదే ఆయన ఏం చెప్పినారో అది స్క్రిప్చర్స్లో ఉంది. ఆ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కొలిచినప్పుడు ఎగ్జాక్ట్గా అంతే డిస్టెన్స్ ఉంది. ఇది ఒక గొప్ప విషయం కదా. అంటే మీకు థర్డ్ ఐ యాక్టివేట్ అయితే ఇది దేని వల్ల వచ్చింది? గాయత్రి సాధన వల్ల వచ్చింది. అంటే మన యొక్క దివ్య చక్షు అనేది జాగృతమైంది. సో దానివల్ల అదొక గొప్ప ఇన్సిడెంట్ చెప్పచ్చు. అలాగే వివేకానందుల వారి గురించి మనందరికీ తెలుసు. వివేకానందుల వారు ఒకసారి జర్మనీ పోయినప్పుడు ఆయన ఒక సైంటిస్ట్ ఇన్వైట్ చేస్తున్నారు అనమాట. హీ హాజ్ టేకెన్ హిమ్ టు ఏ లైబ్రరీ, వెరీ బిగ్ లైబ్రరీ. ఒక 2500 పేజీల పైన ఉన్నటువంటి ఒక బుక్ ఆయన చేతిలో పెట్టి ఒక 1 అవర్లో ఇది నాకు చదివి చెప్పగలరు అంటే అంటే నేను ఆయన ఇన్సల్ట్ చేయాలనే చేశాడు అతను. నేను మళ్ళీ 1 అవర్ తర్వాత వస్తానని చెప్పి ఆయన దగ్గర బుక్ పెట్టి వెళ్ళబోయాడు అనమాట. ఆయన వివేకానందుల వారు ఉండి ఓకే ఓకే, నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇక్కడే కూర్చో, నీకేం కావాలో నేను చెప్తానంట. ఆయన ఏం చేయలేదు. మనం రోబో సినిమాలో చూస్తుంటాం, రజనీకాంత్ రోబో చిట్టి ఏం చేస్తుంది, ఏ బుక్ అయినా ఇట్లా ఇట్లా స్వాప్ చేసి అటు ఇటు తిప్పేసి పక్కన పడేసి ఏం కావాలంటే అది చెప్తుంది కదా. సేమ్ ఎగ్జాక్ట్గా ఆయన 2 నిమిషాలు అటు ఇటు తిప్పి బుక్ కూడా ఓపెన్ చేయకుండా సేమ్ చిట్టి రోబో ఏం చేసిందో అలాంటి సీనే అనమాట. అట్లా ఇట్లా చూసి నీకేం కావాలో అడుగు చెప్తాను. ఏ పేజ్లో ఏముందో డీటెయిల్డ్గా ఆయన ఏం అడిగితే ఈ పేజ్లో ఏముందంటే వరుసగా చెప్పేసేవాళ్ళు. ఈ పారాగ్రాఫ్లో ఈ పదం ఉంది, ఈ శ్లోకం ఉంది, లేదు ఈ స్టాంజా ఉంది. ఆయన షాక్ అయిపోయినాడు. కారణం ఎవరంటే ఆయన గాయత్రి ఉపాసకులు. ఆయన గాయత్రి ఉపాసన చేసినప్పుడు ఏం జరిగిందంటే అంటే ఆ, విశ్వామిత్ర మహర్షికి ఆ, ఎలా గాయత్రి ఇవ్వబడింది, ఈ భూమండలంపైకి గాయత్రి ఎలా వచ్చింది అనేది ఆయనకి దర్శనమైంది. అంటే ఒక నది ఒడ్డున ఒక ఋషి గాయత్రి చాంట్ చేస్తూ ఉన్నారు. ఆ ఆ నదిలోంచి ఒక ఆ, హంస వాహనం పైన గాయత్రి ఆవిర్భావం జరిగి తన నుంచి ఒక ఎనర్జీ సోలార్ ఫ్లేర్ అనేది ఈ ఋషులేకి వెళ్ళటం అనేది జరిగింది. అద్భుతమైనటువంటి దర్శనం అనమాట అది. అసలు అంటే ఎగ్జాంపుల్ చరిత్రలో గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే గాయత్రి సాధన వాళ్ళంతా నార్మల్గానే పుట్టినారు. రామభద్రాచారి గారి గురించి తెలుసుకుంటే ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో. 2 కళ్ళు లేవు ఇప్పటికీ కూడా. బట్ ఆయన దగ్గర దగ్గర 240 పుస్తకాలు ఆయన డిక్టేట్ చేస్తున్నారు. ఆ, చ- చాలా ఉన్నాయి, చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. అసలు చాలా గొప్ప విషయాలు. ఆయన పురాణాలని చదువుకున్నారు, వేదాలు చదువుకున్నారు. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
ఆడవాళ్ళు చెప్పకూడదు, చదవకూడదు, గాయత్రి ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. వాటి గురించి తప్పు మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్స్ అపాన్ కాలానుగుణంగా వచ్చినాయి. ఇట్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ గోల్డెన్ ఏజ్ అని అందరూ చెప్తా ఉన్నారు. మన గ్రూప్ పేరు కూడా గోల్డెన్ ఏజ్ అని పెట్టుకున్నారు. ఇట్ ఈస్ అన్ అక్వేరియన్ ఏజ్. ఇప్పుడు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్. ఇక్కడ ఎవరు చదవకూడదు, చదవాలి, ఇవన్నీ ఏం లేవు. యాక్చువల్లీ అందరూ చదవాల్సిందే. ఎందుకు చదవాలి? అందరూ ఆత్మజ్ఞానులు. అందరిలో ఉండేది ఒకటే లైట్. అందరిలో ఉండేది ఒకటే గాయత్రి చైతన్యం. దాన్ని తెలుసుకోవాలా. మనలోనే స్విచ్ పెట్టినాడు దేవుడు. మనలోనే లైట్ పెట్టినాడు. నీకు నువ్వు నువ్వు లైట్ కావాలనా వద్దా అనేది మన అభిమతం పైన ఆధారపడి ఉంటుంది. దానికి దేవుడు వచ్చేం చెప్పడు కదా. అరే నువ్వు స్విచ్ చేసుకో, లైట్ వెలుగుతుంది, ఓకే. మన దేవుణ్ణి అడిగితే చెప్పేది కూడా ఇదే. నీలోనే ఉండాలి స్విచ్ లైట్ రెండు. నీలో వెలుగు రావాలంటే నువ్వు స్విచ్ ఆన్ చేయి. స్విచ్ ఏది? ఇదే స్విచ్. థర్డ్ ఐ స్విచ్ ఎలా వస్తుంది? ఇఫ్ యూ కాంటెంప్లేట్ ఆన్ గాయత్రి ఆర్ ఇఫ్ యూ కాంటెంప్లేట్ ఆన్ లైట్. చాలా అంటే మనం చాలా ఆ, ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఏది తీసుకున్న మూలం ఇదే. ఆ విషయం చెప్పడానికి చెప్పింది. దీన్ని విస్మరించాల్సిన అవసరం లేదు. మనం ఏది తీసుకున్నా కూడా గాయత్రినే. గాయత్రి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మనం చూసాం. బియాండ్ డార్క్నెస్ సమ్ లైట్ ఈస్ దేర్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ లైట్స్, ఇల్యూమినేషన్ ఆఫ్ ఆల్ మ్యాటర్. సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఏ ఎనర్జీ వచ్చినా కూడా, నక్షత్ర మండలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ వెలుగుతో వెలుగుతూ ఉన్నాయి. దాన్నే గాయత్రి అన్నాం, దాన్ని అదితి అన్నాం. ఆ అదితి ఎలా దిగొచ్చింది అంటే త్రీ ఫోల్డ్స్లో దిగొచ్చింది. ఒకటి అదితి, ఆ, ఆది ఆదిత్య, సవిత్రు అండ్ సూర్య. ఇది ప్లానెటరీ. ఒకటి కాస్మిక్ ప్లేను, ఐ మీన్ కాస్మిక్ సన్ను, సోలార్ సన్ను, సూర్య. సూర్య అంటే ప్లానెటరీ సన్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే శ్రీలంకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కొంతకాలం, అంటే 2000, ఆ టైంలో 2000 ఇయర్స్లో అనమాట. అక్కడ ఒక గాయత్రి పీఠం ఉందన్నమాట శ్రీలంకలో. మురుగేసన్ అని పీఠాధిపతి గురువు గారు అనమాట. ఆయనకు ముస్లిమ్స్ శిష్యులు ఉన్నారు. అందరూ త్రూఅవుట్ వరల్డ్ చాలా మంది శిష్యులు ఉన్నారు. చాలా పవర్ఫుల్ పీఠం. అక్కడ మేనేజర్ పేరు గుణశేఖరన్ అనమాట. సో వాళ్ళు గాయత్రి యజ్ఞం చేయడానికి కోసం ఒక గురువు గారిని భారతదేశం నుంచి అక్కడికి రమ్మన్నారు. అక్కడ ఒక ప్రాణిక్ హీలర్ ఉండేవాడు. అంటే ఐ మీన్ రేకి హీలర్ అనుకుంటా ఆయన పేరు, రామచంద్రన్ అనేసి. ఈ మేనేజరు ఈ గాయత్రి హోమం గురించి అంతా కూడా చూసుకునే అతనికి హై ఫీవర్ వచ్చి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు అనమాట. హాస్పిటల్ పొమ్మని కూడా వెళ్ళేవాడు కాదు. ఆ ఆ రామచంద్ర వస్తాడు. ఆయన వచ్చినాక నాకు హీల్ చేస్తాడు. ఆయనకి ఆ కెపాసిటీ ఉంది. ఆయన ఒకసారి ధ్యానం చేసి ఎవరైనా టచ్ చేసినాడు అనుకోండి, వాళ్ళకి హీల్ అయిపోతారు. సో ఆ నమ్మకం అందరికి ఉంది కాబట్టి ఎవరు ఆయన్ని డిస్టర్బ్ చేసేవాడు. బట్ హీ వాజ్ సఫరింగ్ విత్ ఫీవర్, హై ఫీవర్ ఉండేదన్నమాట. సరే ఆయన రావడం లేట్ అయింది. బట్ యజ్ఞం రోజు వచ్చినాను. వచ్చినప్పుడు అడిగినాడు, ఇట్లా నాకు టచ్ హీలింగ్ చేసి జ్వరం తగ్గించండి అని అంటే, నా దగ్గర ఇప్పుడు ఏం లేదు. నేను వచ్చేటప్పుడు మా మేనేజర్కి కాలు చెయ్యి ఇరిగింది. ఆయనకు వారం రోజులు ధ్యానం చేసి ఆయనకి హీల్ చేస్తే ఆయన కేవలం చెయ్యి ఎత్తి ఇప్పుడు చెక్కులు సైన్ చేస్తున్నాడు. అంతవరకే నా దగ్గర ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. మళ్ళీ ధ్యానం చేస్తే కానీ నీకు హీల్ చేయలేను అంట. సరేలే ఇంకా హోమానికన్నా అటెండ్ అవుదామని పోయి కూర్చుంటారు. గాయత్రి హోమం అయిపోగానే, ఆ యజ్ఞం అయిపోగానే ఆయనే వచ్చి రామచంద్ర గారు ఈ గుణశేఖరానికి చెప్పారు, నేను ఇప్పుడు చేయగలుగుతాను. ఇంతసేపు ధ్యానం చేస్తే కానీ చేయలేనన్నావు, ఇదేంటిది వితిన్ 1.5 అవర్లో వచ్చి చేస్తానంటున్నావు అంటే, లేదు గాయత్రి హోమం చూసేటప్పుడు నాకు ఏదో ఎంటర్ అయినట్టు అనిపించింది. అంటే గాయత్రి వినటం, చూడటం కూడా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. హోమం చూడటం కూడా. అందువల్ల నేను చేయగలను. అక్కడ నేను చెప్పాను కదా, ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. అంటే ఒక ముస్లిం మాంక్ ఉన్నవాడు. హీఈస్ ఫ్రమ్ మలేషియా అనమాట. ఆయన వచ్చి నా థర్డ్ ఐ విజన్తో నేను చూడగలుగుతున్నాను, ఆయన చెప్పింది కరెక్టు. ఈ హోమం చేపిస్తున్న భారతీయ దేశం నుంచి వచ్చినటువంటి గురువు గారి నుంచి గాయత్రి హోమం చేసే మధ్యలో ఒక ఎథరికల్ ఫెమినైన్ ఫామ్ ఇట్ హాజ్ ఎంటర్డ్ ఇంటూ రామచంద్ర గారు. అది నేను క్లియర్గా చూశానండి. అందువల్ల నేను చెప్పగలుగుతున్నాను ఆయన చేయగలడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ ఆయన టచ్ హీలింగ్ చేయటం వల్ల ఏమైందంటే ఆయనకి జ్వరం తగ్గిపోయింది. ఇదే ఆ, విషయం నేను మీకు కూడా అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను.
ఆ, నారాయణ కవచం అని ఒకటి ఉంటుంది మనకు మా భాగవతంలో 6వ స్కందంలో వస్తుంది, అద్భుతమైనటువంటి కవచం అనమాట. చిన్నపిల్లలకి అందరికీ చిన్న వయసు నుంచి నారాయణ కవచం నేర్పిస్తే మనం దేనికి భయపడాల్సిన అంటే ఎక్కడి ప్రపంచంలో యాడికి పంపించినా ధైర్యంగా పంపించవచ్చు. దానికి ఒక ఇన్సిడెంట్ ఉందన్నమాట. మనకు కర్ణాటకలో రాజ్ కుమారు, విష్ణువర్ధన్ అని కొంతమంది హీరోస్ ఉండేవాళ్ళు కదా. ఈ విష్ణువర్ధన్ గారి యొక్క గురుగారు ఒక ఆయన బజ్జే నరసింహాచార్యులు అని ఉడిపి నుంచి వాళ్ళు అనమాట. ఆయన దగ్గరికి ఆయన చాలా గొప్ప గురువు గారు అనమాట. ఆయన నారాయణ కవచం చేసి ఆయన టచ్ హీలింగ్ చేసేవాడు. ఎవరైనా టచ్ చేస్తే ఆయనకున్న రోగం పోయేవాడు. ఎవరో ఒక ఆవిడ అంటే చాలా లాస్ట్ స్టేజ్లో ఇంకా అన్నీ అందరూ చేతులు ఎత్తేస్తున్న సమయంలో ఆయన అప్రోచ్ అయినారు అనమాట. అప్రోచ్ అయినప్పుడు ఆయన సరేమ్మా నేను నారాయణ కవచం గురించి డిస్కోర్స్ ఇస్తా ఉన్నాను, 3 రోజులు పడుతుంది, 3 రోజులు ఇక్కడే ఉండండి మీరు, వినండి, తర్వాత నేను చేస్తాను. సరే అని చెప్పి వాళ్ళ దగ్గరే ఆ డిస్కోర్స్ ఇచ్చే ప్రదేశంలో రోజు అటెండ్ అవుతా ఉన్నారు. సో 9 అవర్స్ అనమాట, డైలీ 3 అవర్స్ ఉండేది, 9 అవర్స్. తర్వాత ఆ గురువుగారి దగ్గరికి చాలా హ్యాపీగా వెళ్ళిపోయినారు లాస్ట్ డే. ఏమి అంటే చాలా యాక్టివ్గా కనపడుతున్నారంటే, నాకు ఏమో మాస్టర్ నాకే తెలియకుండానే చాలా జవసత్వం వచ్చింది, బాగా బలంగా అనిపిస్తున్నాను నేను. ఆయన చూస్తే ఈ నారాయణ కవచం డిస్కోర్స్ విన్నప్పుడు ఇట్ హ్యాస్ హీల్డ్ హర్ కంప్లీట్లీ. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డాక్టర్ సైడ్ అవి ఏమీ లేకుండా వెళ్ళిపోయి, అంటే నాట్ ఈవెన్ టచ్ హీలింగ్. అంటే ఈ ఈ సైన్స్ అనేది ఎంత గొప్పదంటే ఈ ప్రూవ్ చేయటానికి ఎన్ని ఆ, వేల సంవత్సరాలు పడుతుందో సైన్స్ అని మనం వాడేటువంటి శాస్త్రానికి మనం చెప్పలేం. సో కాబట్టి ఫస్ట్ మనం చెప్పాలంటే ద డివైన్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్, కాంతి రూపం, అది ప్రైమరీ ఎమనేషన్ అని చెప్పొచ్చు. తర్వాత సౌండ్ ఫోర్స్, లైఫ్ ఫోర్స్, సౌండ్, సౌండ్ ప్రిన్సిపలే మన మంత్రాలన్నీ కూడా అనమాట. శ్వాస తీసుకోవటం, ఇది అనేది లైఫ్ ఫోర్స్. ఓకేనా. సో సో ఇలా చాలా విషయాలు ఉన్నాయి. గాయత్రి యొక్క గొప్పతనం చెప్పుకోవడం కోసం అనేది మనం చెప్పడం జరిగింది మాస్టర్స్ ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం మొన్న అంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం, వీ హ్యావ్ కాంటెంప్లేటెడ్ గాయత్రి విత్ ఇన్ అవర్ బాడీ. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద మంత్ర. మనం ఓం భూర్భువస్సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పుకున్నాం కాబట్టి. సో ఆ మంత్రం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు 4 లైన్స్లో ఉంది కదా, ఓం భూర్భువస్సువః. అంటే ఈ ఫస్ట్ ఓం అనేది అన్నిటికీ యాడ్ చేసుకుంటే అది కామన్, దాన్ని పక్కన పెట్టేస్తే భూర్ భువ సువః 3 ప్లేన్స్ ఉన్నాయి, అంటే మనలోనే ఉన్నాయి. మన నడుం దగ్గర నుంచి పాదాల వరకు భూలోకము, తర్వాత నడుం దగ్గర నుంచి కంఠం వరకు భువర్లోకము, తర్వాత కంఠం నుంచి సహస్రారం వరకు మనకు ఉండేదాన్ని ఏమంటారంటే సువర్లోకం అనేసి చెప్తాం. సువర్లోకం. సో ఇది వచ్చేసి మనం ఏం చెప్తాం, భూలోకం అంటే అటాచ్మెంట్, అంటే ఫిజికల్ ప్లేన్ చెప్పచ్చు. ఈ ఇది వచ్చేసి లైఫ్ ఫోర్స్, వీ కెన్ సే లైఫ్ ఫోర్స్ అని చెప్తాం. ఇది మన యొక్క నడుం దగ్గర నుంచి కంఠం వరకు. సో దాన్నే మనం సోలార్ ప్లేన్ అని కూడా చెప్పొచ్చు, బికాస్ హార్ట్ ఈజ్ సోలార్ సెంటర్ అని చెప్తారు ఫిజికల్ సన్కి. అందుకే మనకు ఆ, ఈ రామచంద్ర మిషన్ వాళ్ళంతా కూడా హార్ట్ మెడిటేషన్ చేపిస్తారు. సో బికాజ్ హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ సన్ అనమాట. లియో సింహరాశికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సింహరాశికి మళ్ళీ సోలార్ ఎనర్జీస్కి లింక్ ఉంది, అది పెద్ద సబ్జెక్టు. అంటే ఆస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళు అయితే బాగా చెప్పగలుగుతారు. సో నెక్స్ట్ ఏం అంటే కంఠం నుంచి, థ్రోట్ సెంటర్ నుంచి క్రౌన్ చక్ర వరకు ఉండేది కాస్మిక్ సెంటర్. అంటే ఇది సువర్లోకం అనేసి చెప్తాం, కాస్మోస్ అనేసి చెప్తాం అనమాట. సో ఈ 3 లోకాలను కాంతితో నింపి, ఏ కాంతి, దట్, తత్, తత్ సవితుర్వరేణ్యం. తత్ అంటే ఏంటి, దట్ అని చెప్తాం. దట్ అంటే అయామ్ దట్ అయామ్ అంటాం. అయామ్ దట్ అయామ్. వాట్ ఈస్ దట్, తత్. ఓం తత్సత్, హరి ఓం తత్సత్, ఇవన్నీ కూడా మహావాక్యాలు కదా. అంటే అది నేను, అది అయి ఉన్నాను, అది నేను, అది నేను, అది నేను. లేదంటే అదే నేనై ఉన్నాను, నేను అది అయి ఉన్నాను. అంటే అది అంటే పరమతత్వం, సత్యం పరం ధీమహి అన్నాం కదా.
ఆ సత్యం పరం ధీమహి కూడా మనం చూసినప్పుడు 7 అక్షరాలు ఉంటాయి దాంతో. అంటే 7 వారాలకి సిగ్నిఫికెంట్ అటాచ్మెంట్ దానికి లింక్ ఉందన్నమాట. దాన్ని మత్స్య గాయత్రి అంటారని ఒక పెద్ద ఆయన చెప్పడం విన్నా నేను. సత్యం పరం ధీమహిలోనే మనం చూసేటువంటి 7 వారాలు, 7 చైతన్యాలు, 7 ధాతువులు. మనలో 7 ధాతువులు ఉంటాయి. 7 టిష్యూస్ ఫామ్ అవుతాయి అనమాట. సప్త ధాతువులు అంటారు. ఆ సప్త వర్ణాలు, ఏడు 7 చక్రాలు, వీటికన్నిటికీ ఆ సత్యం పరం ధీమహినే గాయత్రి స్వరూపంగా చెప్తాం అనమాట. సో ఇక్కడ తత్ మనం 3 శరీర భాగాలు, అంటే మనలో ఉన్న 3 లోకాలు దేంతో నింపుకోవాలా? సవితా శక్తితో, అంటే సోలార్ ప్లేన్లో ఉన్నటువంటి ఎనర్జీతో, లైట్తో. వరేణ్యం అంటే నన్ను వరించండి. వరించండి అంటే ఆవాహన చేయమని అడుగుతాను. ఎవరిని అడుగుతున్నాము? మేము భర్గోదేవుణ్ణి ధ్యానిస్తున్నాము. ఆ భర్గోదేవుడు మా యొక్క ధియోయోన ప్రచోదయాత్. ధియః అంటే బుద్ధి, యోనః మా యొక్క ప్రచోదయాత్ అంటే జాగృతం చేయండి, యాక్టివేట్ చేయండి అని చెప్పటం. దానికి అంటే సింపుల్గా చెప్పాలంటే, నేను భర్గోదేవుణ్ణి ధ్యానిస్తున్నాను. ఏమని ధ్యానిస్తున్నాను? మా యొక్క బుద్ధులను ప్రచోదనం చేయండి. ఎలాగ ప్రచోదనం చేస్తాడు ఆయన? ఈ మాట మనం అడిగినప్పుడు ఆయన భర్గో మండలం నుంచి సవితుర్ మండలంలోకి దిగి వస్తాడు. ఇక్కడ మనం చూడొచ్చు ఎలా దిగి వస్తా ఉన్నారు. ఆదిత్య అంటే భర్గో మండలం నుంచి ఆదిత్యుడు, భర్గో మండలం, భర్గోదేవ. ఆయన ఎక్కడికి? సవితురు మండలంలోకి దిగొస్తాడు. సవితురు మండలం నుంచి సూర్యమండలంలోకి దిగొస్తాడు. సూర్యమండలం నుంచి 3 లోకాలకి వ్యాపిస్తాడు. సువర్లోకం, భువర్లోకం, భూలోకం. అంటే మన యొక్క క్రౌన్ సెంటర్ నుంచి ఆయన మన యొక్క నుదురు పై భాగం సవితురు మండలం, సవితురు పాయింట్లోకి దిగొస్తారు. అక్కడి నుంచి మన యొక్క ఆజ్ఞా సెంటర్ అంటే సోలార్ ప్లానెటరీ సన్, అంటే మనం ఏదైతే దివ్య చక్షు అని చెప్తున్నాం, ఇక్కడ మీరు గమనించవచ్చు. కనపడిన వెలుగు కనిపించే వెలుగుగా మనలో ఉన్నటువంటి దివ్య చక్షువుని జాగృతం చేస్తారు. సో అదే కదా మనం ఇక్కడే చెప్తా ఉన్నాం. ఇట్లా వస్తుంది. ఇదే మనం మార్నింగ్ కూడా గమనిస్తే ఆ, లలిత సహస్రంలో ఫస్ట్ శ్లోకం అరుణాం కరుణాం తరంగితాగ్నిం అనేసి. అంటే ఒక హైబ్రిడ్ బొప్పాయి పండు, బాగా మాగిపోయిన బొప్పాయి పండు కట్ చేస్తే ఆ బొప్పాయి ఏ కలర్లో ఉంటుంది లోపల పార్ట్, అలాంటి రంగులో సూర్యుడు యొక్క ఉదయం అనేది, ఉదయం ఉదయ కాలంలో కానీ సంధ్యాకాలంలో చూసినప్పుడు ఆ సూర్యుడి యొక్క వెలుగు ఆ రూపంలో ఉంటుంది. అదే అరుణ కాంతి అంటాం. అది ప్యూర్. అక్కడ ఉన్నటువంటి కాంతిని గాయత్రి అంటాం. మధ్యాహ్నం కనపడే సూర్యుడిని సావిత్రి అంటారు. సాయంత్రం కనపడే సూర్యుడిని, అంటే వెలుగుని, సరస్వతి అంటారు. అంటే 3 రకాలుగా గాయత్రి, సావిత్రి, సరస్వతి. సావిత్రి గురించి ఒక పెద్ద బుక్కే రాసేసినారు అరవిందుల వారు. మనకు పుదుచ్చేరి, పాండిచ్చేరి అరవింద్ ఆశ్రమం తెలుసు కదా ఆయన. సో అది ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాదు ప్రపంచంలో. అంత హై స్టాండర్డ్ ఇంగ్లీష్ అనమాట. సావిత్రి. సో అది ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. కొత్త రామకోటయ్య తాతగారు తెలుగులోకి అనువదించినారు. అది కూడా ఎవరికి అర్థం కాలే. తర్వాత ఒక పిహెచ్డి స్కాలర్, అమ్మవారి పేరు నాకు సరిగా గుర్తులేదు. సో ఆమె చాలా సింపుల్గా దాన్ని విశదీకరించి చెప్పడం, చాలా డిస్కోర్సెస్ ఉన్నాయి ఆమె కూడా. అవి కావాలంటే మనకు యూట్యూబ్లో దొరుకుతాయి. సావిత్రి అంటే గాయత్రి తత్వం, అంటే మూలతత్వం, సత్యం పరం ధీమహి. ఎలా మనల్ని మనం ఎన్లైట్ చేసుకోవాలా అంటే ప్రతి కణానికి, మన శరీరంలో ప్రతి కణానికి కూడా కాంతిని అబ్జర్వ్ చేసుకునేటువంటి గుణం ఉంది. మొన్న ఒక రీసెర్చ్ ఆర్టికల్ నేను చూసాను, నేచర్లో పబ్లిష్ అయింది. మనం అంటే జనరల్ బేసిక్ అందరూ 10వ తరగతి వరకన్నా సైన్స్ చదువుకుంటారు కదా, బయాలజీ. తర్వాత కావాలంటే వేరే సబ్జెక్టులు తీసుకోవచ్చు. మనకు సెల్ని కణము అంటాం. కణంలో ఎనర్జీ సెంటర్ ఒకటి ఉంటుంది, మైటోకాండ్రియా. లేదా తెలుగులో చెప్పాలంటే శక్తి భాండాగారం అంటారు ఆ, ఉపకణాన్ని. దాన్ని కణంలో ఉంటాయి కదా పార్ట్స్, ఆర్గాన్స్, సబ్సెల్యులార్ ఆర్గనెల్స్ అంటాం మనం. మైటోకాండ్రియా యొక్క మాలిక్యూల్స్ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ లైట్, ఫోటాన్స్ అని వాళ్ళు కనుక్కొని రీసెర్చ్ చేసి పబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ లైట్ ఈజ్ ప్రామినెంట్ అట్ సబ్ సెల్యులార్ లెవెల్, అట్ మాలిక్యులర్ లెవెల్, అటామిక్ లెవెల్, అన్ని లెవెల్స్లో కూడా కాంతే ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది. సృష్టి చేసింది అదే, నడిపించేది అదే, లయం చేసేది అదే. సో మరి అంటే స్లోగా, అంటే వివేకానందుల వారు ఒక మాట చెప్పారు,
మన సైన్స్ సైన్స్ అని మనం కొట్టుకుంటున్నాం. ఈ సైన్స్ ఎంత డెవలప్ అయినా కూడా ఇట్ విల్ బికమ్ ఏ టూల్ టు ప్రూవ్ ఆల్ వేదాస్. వేద జ్ఞానాన్ని నిరూపించడానికి అదొక ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. ఎంత పెద్ద సైన్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అసలు ఇంకా మనమంతా దేనికి పనికిరాము, ఉద్యోగాలు పోతాయని దాన్ని క్రియేట్ చేసింది ఎవరు? ఇట్ ఈస్ ఏ లోడెడ్ డేటా కదా. హ్యూమన్ ఇంటలెక్ట్ ముందర దేనికి పనికిరాదు. యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్. దాని యొక్క ఫలితాలను మనం వాడుకోవచ్చు, కానీ అది మనల్ని డామినేట్ చేయలేదు ఎప్పటికీ. మేబీ టెంపరీగా చేయొచ్చు, తప్పులేదు. అది మన అజ్ఞానం. మన జ్ఞానులమైతే, మన అంధకారంలో నుంచి మనం బయట వస్తే, మన స్విచ్ మనం ఆన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ఏది మనల్ని చెనకలేదు. క్లియర్ ఆడియన్స్, క్లియర్ వాయిస్, క్లియర్ విజన్, ఇవన్నీ కూడా వస్తాయి. ఎక్కడో ఏమో జరుగుతుందో మీకు తెలిసిపోతుంది. ఎక్కడో ఏమన్నా ఎవరో మాట్లాడుకోవాలి, వినాలనుకుంటే వినొచ్చు. అద్భుతమైన శక్తులు వస్తాయి అన్నమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ కాంటెంప్లేషన్ మనం మాట్లాడుకున్నాం. ఇదంతా కూడా వద్దు, నేను నుదురు నా బాడీ ఇదంతా వద్దండి, ఇంకా ఏమైనా చేయొచ్చు అంటే సింపుల్. మనకు ఎట్లాగో తెలుసు సవితృ మండలం అనేది ఉంది. గెలాక్టిక్ సెంట్రల్ సన్, సెంట్రల్ సన్ అంటాం. ఫస్ట్ ఏమిటి? అదితి అంటే తత్ అనుకోండి. ఆ, అదితి నుంచి ఏమొస్తుంది? మనకు ఒక ఎనర్జీ వస్తుంది, ఒక లైట్ వస్తుంది. బికాజ్ ఐ టోల్డ్ యూ ద ప్రైమరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ ఈజ్ లైట్. తర్వాత సౌండ్, ఫోర్స్, లైఫ్ ఫోర్స్ ఇట్లా వచ్చింది. అంటే శ్వాస మీద ధ్యాస, ప్రాణశక్తి, ఇవన్నీ కూడా చెప్తాము. ఇక్కడ ఏమరా అంటే అదితి నుంచి వెలుగు ఆదిత్య మండలంలోకి వచ్చిందని అనుకోండి, ఊహించుకోండి. పైన ఆకాశంలో, ఇది మన శరీరంలో కాదు. సెకండ్ టైప్ ఆఫ్ కాంటెంప్లేషన్ చెప్తాను నేను. అందరూ శరీరంలో ఊహించుకోవాలని అది మన ఇష్టం. బట్ హౌ వైల్ చాంట్, ఒకసారి చాంట్ చేసి ఏం జరుగుతుందో గమనించాలి. ఇది చాలా సింపుల్. ఇంకా ఆ, ఆకాశంలో ఎక్కడో ఆదిత్య మండలం ఉంది. ఆ ఆదిత్య మండలంలోకి అదితి నుంచి గాయత్రి చైతన్యం కాంతి రూపంలో దిగింది, బంగారు వర్ణం కాంతి రూపంలో దిగింది. ఆ ఆదిత్య మండలం నుంచి సవితృ మండలం అంటే సెంట్రల్ సన్లేకి 1/7 పార్ట్ ఆఫ్ కాంతి దిగింది. అంటే 7 భాగాల్లో ఒక భాగం మాత్రం దిగింది. ఆ సవితృ మండలం నుంచి మళ్ళా మనం చూసేటువంటి సూర్యుడు, మనకు ఫిజికల్గా కనపడుతున్నాడు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకున్న లైట్, ఈ భూమి పైన ఉన్న లైట్, ఆయనలోకి మళ్ళా 1/7 పార్ట్ దిగింది. ఆ సూర్యుడి నుంచి ఈ భూమండలం పైకి 1/49 పార్ట్ దిగింది. ఈ 1/49 పార్ట్ మినరల్, ప్లాంట్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్ అందరికీ సమానంగా ప్రసారం అవుతా ఉంటుంది. అందరికీ సమానంగా ప్రసారం అవుతా ఉంది. ఆ కాంతి మన యొక్క సహస్రారంలోకి దిగి మన యొక్క బుద్ధిని జాగృతం బుద్ధి ఎక్కడ ఉంది? మన యొక్క ఫాలభాగంలో ఉంది. అదే జీవచక్షు. దాన్ని యాక్టివేట్ చేస్తాం. అప్పుడేమైంది? మన యొక్క తల నుంచి కంఠము, కంఠం నుంచి నడుము, నడుము నుంచి పాదాలు, ఈ 3 భాగాలుగా మనం సువహ, భువహ, ఆ, భువర్లోకం, సువర్లోకం, భూలోకం. భువహ, ఓం భూర్ భువ స్వహ, 3 లోకాల్లోకి దిగినట్టు గమనించవచ్చు. సింపుల్గా కాంటెంప్లేట్ చేసుకోవాలంటే ఈరోజు ఇది ట్రై చేద్దాం. సవితృ మండలం లేకి ఆదిత్య మండలం నుంచి కాంతి, అంటే గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుంచి సెంట్రల్ సన్ లేకి కాంతి దిగుతా ఉంది. అక్కడి నుంచి ఎక్కడికి దిగుతా ఉంది? ప్లానెటరీ సన్, మన సూర్యమండలంలోకి దిగుతా ఉంది. అక్కడి నుంచి మనలోకి దిగుతా ఉంది. తల నుంచి కాలిగోటి వరకు దిగుతా ఉంది. ఇలా మనం కాంటెంప్లేట్ చేసుకొని ఈరోజు ధ్యానం చేద్దాం మాస్టర్స్. అలా క్లోజ్ యువర్ ఐస్ మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ. 3 దీర్ఘమైన శ్వాసలు తీసుకోండి. శ్వాసను గమనించండి మాస్టర్స్. నెమ్మదైన శ్వాస, దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. నెమ్మదైన శ్వాస, దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి.
సోల్ మంత్రం చెప్పుకుందాం. ఐ ఆమ్ సోల్. ఐ ఆమ్ ద లైట్ డివైన్. ఐ ఆమ్ లవ్. ఐ ఆమ్ విల్. ఐ ఆమ్ ఫిక్స్డ్ డిజైన్. ఇప్పుడు మనం ఆత్మానుభవ స్థితిలో ఉన్నాం. మన యొక్క పర్సనల్ టీంని ఆహ్వానించుకుందాం, గార్డియన్ ఏంజల్స్ని, ఆర్క్ ఏంజల్స్ని. దాని కొరకు కమాండ్స్ చెప్దాం. కమాండ్ 1221, కమాండ్ 1221, కమాండ్ 1221. ఆర్కేంజల్ మైకెల్ని ఆహ్వానిస్తాం మాస్టర్స్. వారు వారి యొక్క బ్లూ కలర్ క్లాన్ని మనందరికీ ఇండివిజువల్గా తొడుగుతున్నారు. వారి యొక్క బ్లూ ఫ్లేమ్తో, వారి యొక్క బ్లూ ఫ్లేమ్ కలిగినటువంటి ఖడ్గంతో మనందరికీ కూడా ఈ ధ్యానం జరిగినంతసేపు కూడా మనకి రక్షణ కనిపిస్తున్నట్టు గమనించండి. సెయింట్ జెర్మెన్ మాస్టర్ని ఆహ్వానిస్తున్నాం. వారు మన లోపల బయట వైలెట్ ఫ్లేమ్ విస్తరించే రకంగా మనలోకి వైలెట్ ఫ్లేమ్ని యాంకర్ చేస్తున్నట్టు గమనించండి. కమాండ్స్ చెప్తాను, చెప్పండి మాస్టర్. కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్, కమాండ్ క్లియర్ స్పేస్. ఇది చెప్పినప్పుడు మన లోపల బయట ఏమైనా నాన్ సర్వింగ్ ఎనర్జీస్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. దీనికోసం మనం అపవిత్ర పవిత్ర కూడా చెప్పుకుంటాం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపి వయస్మరేత్ పుండరీకాక్షం సాబాహ్యాభ్యంతర శుచి అని చెప్పి కుడి చెవు టచ్ చేస్తా మనం చెప్పుకుంటాం. అలాగనే చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఇంగ్లీష్లో ఇప్పుడు అన్ని మంత్రాలని అక్వేరియన్ అన్నీ కూడా అఫర్మేషన్స్ అనమాట. స్విచ్ వర్డ్స్ ఇవంతా కూడా దే ఆర్ మోర్ పవర్ఫుల్ ఈ టైం లైన్లో. 2165 years. సో ఇంగ్లీష్ మంత్రాలే ఉంటాయి. అందుకే మాస్టర్ సివి గారు ఇంగ్లీష్ మంత్రాలే ఇచ్చారనమాట. అంతా కూడా ఫ్యూచర్ ఇస్ హైయర్ ఆర్కి నోస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ అటని చెప్పి సాంస్క్రిట్ తక్కువ కానీ కాదు. అకార్డింగ్ టు ఇప్పుడు యూ హ్యావ్ టు బి ఏ ఇప్పుడు సందర్భాన్ని బట్టి మనం మారాలి కదా. యూ హ్యావ్ టు బి ఏ రోమన్ ఇఫ్ యు ఆర్ ఇన్ రోమ్ అలా అంటారు కదా, అలాగా. సో మన టైం లైన్ బట్టి మనం నేర్చుకోవాలి. దేన్ని తోలనాడకూడదు, మన బేసిక్స్ మనం మర్చిపోకూడదు. దాని నుంచే వచ్చినాయి. ఇప్పుడు కొన్ని సంస్కృత పదాలకి అందరూ చెప్తారు ధర్మం అంటే పాయిస్ అది ఇది చెప్తారు, కానీ ధర్మానికి నిర్వచనం కానీ ఏ భాషలో లేదు. అది ఒక సనాతన ధర్మంలో ధర్మం అంటే దానికి ఈక్వలెంట్ వర్డ్ లేదు. కొన్ని సంస్కృత పదాలకి వాళ్ళు ఏం చేసినా కూడా దే దేవర్ నాట్ ఏబుల్ టు డెరైవ్. కొన్ని పదాలు అలానే తీసేసుకున్నారు ఆ, వాళ్ళ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం. సో అంత గొప్పది మన సనాతన ధర్మం అనేది. అంటే ఏన్షియంట్ అన్నమాట. అది ఒక మతం కాదు, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అంతే. ఓకే మాస్టర్స్, మనం విశ్వామిత్ర మహర్షిని ఆహ్వానించుకుందాం. గురు మంత్రం చెప్పుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుం సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వారికి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి అలాగా గాయత్రి యొక్క ఆవాహన జరిగి వారు ఎటువంటి ఫలితాన్ని పొందారు, అటువంటి ఫలితం వారి యొక్క అనుగ్రహం వలన ఇప్పుడు గాయత్రి చైతన్యం మనలో యాంకర్ అయ్యి అటువంటి స్థితిని మనకు కల్పించాలని కోరుకుందాం. వారు మనందరినీ బ్లెస్ చేస్తున్నట్టు గమనించండి. విశ్వామిత్ర మహర్షి త్రిశంకు అంటే మీన్ స్వర్గ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి గొప్ప గురువుగారు ఆయన. సౌర గాయత్రిని ఈ భూమండలం మీద అందరికీ ఇచ్చినటువంటి ఋషి, బ్రహ్మర్షి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఇప్పుడు గమనించండి మాస్టర్స్, మనము భర్గో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ధియోయోనః ప్రచోదయాత్, మన యొక్క బుద్ధుల్ని ప్రచోదనం చేయమని, మనలో ఉన్నటువంటి బల్బుని వెలిగించమని అడుగుతుంది. ఆ విన్నపాన్ని విన్నటువంటి భర్గోదేవుడు, ఆదిత్య మండలంలో ఉన్నటువంటి భర్గోదేవుడు, ఎవరైతే అదితి నుంచి చైతన్యాన్ని స్వీకరిస్తున్నటువంటి భర్గోదేవుడు ఆదిత్యుడు, ఆదిత్య మండలం నుంచి ఒక బంగారు వర్ణపు కాంతి రూపంలో సవితృ మండలంలోకి దిగి వస్తున్నట్టు గమనించండి. సవితృ మండలం నుంచి మనము నివసిస్తున్నటువంటి భూమండలంకి కనపడుతున్నటువంటి సౌరమండలాధిపతి అయినటువంటి సూర్యుడిలోకి ఈ చైతన్యం దిగి వస్తున్నట్టు గమనించండి. బంగారు వర్ణపు కాంతి సవితృ మండలం నుంచి మనం చూస్తున్నటువంటి సూర్యుడిలోకి దిగి వస్తుంది. ఈ సూర్యుడి నుంచి మన సహస్రారంలోకి బంగారు వర్ణపు కాంతి వర్షిస్తూ ఉన్నట్టు గమనించండి. మన శరీరం అంతా కూడా తల నుంచి కాలిగోటి వరకు మనలో ఉన్నటువంటి ముఖ్య ప్రాణనాడులన్నీ కూడా 2,72,000 నాడులు, అలాగే 7 చక్రాలు, మెరిడియన్ ఛానల్స్, 12 ప్రధానమైనటువంటి కణజాలాలు, సప్త ధాతువులు, పంచతన్మాత్రలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే 5 సెన్సెస్, అలాగే అంతఃకరణ చతుష్టయం అంటాం, మనో బుద్ధి అహంకార చిత్తం. ఇవన్నీ కూడా ఈ బంగారు వర్ణపు కాంతితో నిండిపోతున్నట్టు గమనించండి. ఒక షవర్ బాత్ మనం ఎలా చేస్తామో అలాగా బంగారు వర్ణపు షవర్ మన తల మీద పడి మన శరీరం అంతా కూడా వ్యాప్తి గాయత్రి తత్వంలో జాగృతమై మనలో బుద్ధి కుశలత జాగృతి, మన యొక్క దివ్య చక్షు ప్యూరిఫై అవుతుంది. దాన్ని పీనియల్ గ్లాండ్ అనేసి అంటాం. డైమిథైల్ ట్రిప్టమైన్ అనేటువంటి కెమికల్ అది రిలీజ్ చేస్తుంది మాస్టర్స్. అదే ఎలిక్సర్ అంటాం, అమృతం తాగినట్టు అనిపిస్తుంది అది ఉంటారు కదా, అది స్రవిస్తుంది. అది స్రవించినప్పుడే మనము ఒక పారవస్యానికి గురవుతాం. మన యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోగలిగేది అప్పుడే అనమాట. గత జన్మల నుంచి ఈ జన్మలో ఈ క్షణం వరకు ఆ పీనియల్ గ్లాండ్, ఆ దివ్య చక్షువును ఆవహించినటువంటి కాల్షియం ఫ్లోరైడ్ లేయర్స్ అన్ని కూడా డిజాల్వ్ అయిపోతూ ఉన్నట్టు గమనించాను. ఈ బంగారు వర్ణపు చైతన్యం మనలో ప్రసారం కావటం వల్ల, గాయత్రి తత్వం మనల్ని ఆవహించటం వల్ల, సవితా శక్తి మనల్ని వరించటం వల్ల, మన శరీరాన్ని పూర్తిగా ఎంగల్ఫ్ చేసుకోవడం వలన మనలో ఉన్నటువంటి అన్ని జన్మల కర్మ విచ్ ఆర్ నాట్ సర్వింగ్ ఫర్ అవర్ హైయెస్ట్ పర్పస్ ఇన్ కరెంట్ లైఫ్ ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో మనకు ఏ రకంగానూ ఉపయోగపడకుండా మనల్ని అంటిపెట్టుకున్నటువంటి కర్మలు, వంశపారంపర కర్మలు, స్త్రీ శాపాలు, గురు శాపాలు, పురుష శాపాలు, ఋషి శాపాలు, దేవతా శాపాలు ఏవైనా కావచ్చు, విచ్ ఆర్ నాట్ సర్వింగ్ ఫర్ అవర్ హైయెస్ట్
మనం చేసినటువంటి పాప కార్యాల వల్ల మనలో నిక్షిప్తమైనటువంటి దుష్కర్మలు అవి మనకు ప్రావర్ధ రూపంలోను సంచిత ఆగామి రూపంలోనూ ఉంటాయి. అవన్నీ కూడా వ్యానిష్ అయిపోతున్నట్టు గమనించండి. మనం స్నానం చేసినప్పుడు ఆ, నీళ్లు పోసుకున్నప్పుడు మనం గమనించినట్టయితే నల్లగా సోపు ఆ, నల్లగా అయిపోతుంది ఆ నురుగు. అలాగే మనలో ఉన్న మలినాలన్నీ కూడా ఈ బంగారు వర్ణపు కాంతి వర్షంలో బయటికి వెళ్ళిపోతున్నట్టు గమనించండి. డార్క్ ఎనర్జీస్ అన్ని కూడా డిజాల్వ్ అయిపోయి ఎవాపరేట్ అయిపోతుంది. ఈ అద్భుతమైన చైతన్యం మన పాదాల ద్వారా లెఫ్ట్ స్టార్ చక్ర గుండా భూమి యొక్క మధ్య భాగం వరకు వెళ్ళిపోతుంది. మన లోపల బయట అంతా కూడా మన యొక్క ఓల్ బీయింగ్ అంతా కూడా, అంటే లోపలికి పోతే మన ఫిజికల్ బాడీ నుంచి లోపలికి వెళితే దాన్ని మనం భౌతిక శరీరం అంటాం. అదే అన్నమయ శరీరం, అన్నమయ కోశం అంటాం. అన్నమయ, ఇంకా కిందికి పోతే ప్రాణమయ కోశం, ఇంకా కిందికి పోతే మనోమయ కోశం మెంటల్ ప్లేన్, ఇంకా కిందికి పోతే ఇంటలెక్చువల్ ప్లేన్ విజ్ఞానమయ కోశం, ఇంకా కిందికి పోతే ఆనందమయ కోశం, ఇంకా కిందికి వెళ్తే అనుపాదుక, ఇంకా కిందికి పోతే ఆది. ఆది అనుపాదుక మనం చెప్పుకోమండి. ఎందుకంటే నువ్వు ఆనందమయ కోశాన్ని చేరితే తప్పించి నీకు ఆత్మానుభవ స్థితి రాదు. నువ్వు ఆత్మవి అని ఏ రోజైతే తెలుసుకుంటావో, నేను భగవంతుడి యొక్క ప్రతిరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే అవి రెండు యాక్సెస్ అవుతాయి. అంతవరకు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడు కూడా కోశాలంటే పంచకోశాలనే చెప్తారు, 7 కోశాలని ఎవరు చెప్పరు. కానీ మనలో 7 కోశాలు ఉంటాయి. అవన్నీ కూడా ప్యూరిఫై అవుతూ ఉన్నట్టుగా, ఎందుకంటే వాటిల్లో కూడా 2 ప్లేన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి హయ్యర్ లెవెల్ కోశము, ఇంకొకటి లోవర్ లెవెల్ కోశం. హయ్యర్ లెవెల్ కోశం అంతా కూడా మన యొక్క హై పర్పస్ కోసం ఏర్పరుస్తుంది. అది మనలో ఉంటుంది. కానీ వీఆర్ ఇన్ 3D వరల్డ్, భావబంధాలు ఇరుక్కుపోయినాం కాబట్టి మన యొక్క లోవర్ వైబ్రేషన్స్ అన్ని కూడా లోవర్ ప్లేన్లో ఉంటాయి, ప్రతి కోశంలో ఉంటాయి. ఆ లోవర్ వైబ్రేషన్స్ అన్ని కూడా హీల్ అవుతూ ఉన్నట్టు గమనించు. అండ్ దే ఆర్ ఆల్ ఎరేజ్డ్ ఫ్రమ్ అవర్ కోషన్స్. మన మెమరీ నుంచి అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి, అది ఇన్నర్ చైల్డ్ అంటాం, దానిలో ఉన్న భయాలు భీతి అంతా కూడా తొలగించబడుతున్నట్టు, అపనమ్మకాలు మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా తొలగింపబడుతుంది. మనకంటూ ఒక ఫ్రీ విల్ ఉంది, స్వరాజ్, ఒక క్రమం ఉంది, ఒక ఆర్డర్ ఉంది. అవన్నీ కూడా సరి చేయబడుతున్నట్టుగా మన సప్త ధాతువులన్నీ కూడా రెజనవేట్ అవుతున్నట్టుగా. అలాగే మనలో ఉన్న 7 గ్లాండ్స్, పీనియల్, పిట్యూటరీ, అంటే సహస్రారము, ఆజ్ఞ, థ్రోట్ సెంటర్లో థైరాయిడ్ గ్లాండ్, హార్ట్ సెంటర్లో థైమస్ గ్లాండ్, అలాగే మణిపూరకంలో స్ప్లీన్, స్వాదిష్టానంలో అడ్రినల్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, అలాగే మూలాధారంకి వస్తే మన యొక్క గొనాడ్స్ అంటే జెనైటల్ ఆర్గాన్స్, ఇవన్నీ కూడా ప్యూరిఫై చేయబడి పూర్తి ఆరోగ్య స్థితికి వస్తున్నట్టు గమనించండి. వాటి యొక్క సెక్రిషన్స్ అన్ని కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితిలో ఉన్నట్టు గమనించండి. దానికి సంబంధించినటువంటి ఇంపర్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగించబడుతున్నాయి ఈ యొక్క షవర్ బాత్ వల్ల. లైట్ షవర్ బాత్, గోల్డెన్ లైట్ షవర్ బాత్. మళ్ళా ఒకసారి మనం గాయత్రి చెప్పుకుందాం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
ఆదిత్య మండలం నుంచి సవితుర్ మండలంలోకి బంగారు వర్ణపు కాంతి. ఆ చైతన్యం మన యొక్క సోలార్ సిస్టంలో ఉన్నటువంటి మన యొక్క ఫిజికల్ సన్ లేక కూడా దిగి వస్తూ ఉంది. మన శరీరం అంతా వ్యాపిస్తుంది. మన సహస్రారంలోకి వచ్చి 7 గ్రంథులు జాగృతమవుతున్నాయి. మనం ఇక్కడ లలిత సహస్రనామాల్లో కూడా చెప్తాం, బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, ఇంద్ర గ్రంథి. ఇవే వాటికి పేర్లు. అంటే ఏవి అనేది మళ్ళీ ఎప్పుడైనా వేరే క్లాస్లో చెప్తాం. బట్ ఆ గ్రంథులన్నీ కూడా ఇవే అనమాట. పీనియల్, ప్యాంక్రియాస్, పిట్యూటరీ గ్లాండ్, ఇవన్నీ కూడా గాయత్రి చైతన్యంతో జాగృతమవుతూ ఉన్నాయి, పూర్తి ఆరోగ్య స్థితిని పొందుతుంది. 7 చక్రాలు పూర్తిగా ప్యూరిఫై అవుతున్నట్టు గమనించి వాటితో అనుసంధానంలో ఉన్న అన్ని శారీరక వ్యవస్థలు, అవయవాలు, కణజాలాలు, గ్రంథులు, శరీర భాగాలు ఇవన్నీ కూడా ప్యూరిఫై అవుతున్నట్టు గమనించండి. ఆస్వాదించండి మాస్టర్ ఆ ప్రాసెస్ అనేది. అంటే మనం ఏదైనా చదివినా కూడా ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు, పాఠకుడు భావకుడైతే పారాయణం ఫలిస్తుంది. అంటే మనం ఏదైనా ఒక చరిత్ర చదువుతా ఉన్నాం, ఒక స్తోత్రం చదువుతా ఉన్నాం, దాన్ని అర్థవంతంగా చదవటం, అంటే దాని అర్థం ఏంటి అనేది మనం కాంటెంప్లేట్ అయినప్పుడు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం, అదే విజువలైజేషన్ అని చెప్తాం కదా. కనీసం మనకు ఆ దృష్టి లేకపోయినా అనుకోవడంలో తప్పలేదు, అనుకుంటే కూడా జరుగుతుంది. కొద్ది రోజులకు ఆ ఎబిలిటీ మనకు డెవలప్ అవుతుంది, విజువలైజేషన్ అనేది. గమనించండి, ఎక్కడైనా అస్వస్థత ఉన్నా, రోగం, అక్కడికి ఆ ఎనర్జీని ఆహ్వానించండి. ఎక్కువ హీలింగ్ జరిగేటట్టు చేయమని చెప్పాలి. ఆ ప్రదేశంలో ఎక్కువ బంగారు కాంతి, గాయత్రి చైతన్యం ప్రసారం అవుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా చేసుకుంటే, అంటే నేను అనేది గాయత్రినే కాదు, ఏ ప్రాసెస్ అయినా ఒకటి సెలెక్ట్ చేసుకొని మనం రెగ్యులర్గా దాని మీద ఎక్కువ సాధన చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎనర్జీస్ హీలింగ్. ప్రతి జీవ కణం కూడా తన యొక్క లైట్ కోఎఫిషియెంట్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది. ప్రతి కణము కూడా ఒక బ్రహ్మాండం మాత్రం. అంటే అమ్మవారిని మనం ఏం చెప్తాం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటాం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అంటాం, వెంకటేశ్వర స్వామిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటాం. కారణం ఏంటంటే మన శరీరము అనేది ఇట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్తాం. ఆయన పెద్ద స్వరూపం, మనం చిన్న స్వరూపం. అంటే అన్ని బ్రహ్మాండాలు మనలో ఎలా ఉన్నాయంటే మన కణాల రూపంలో ఉంటాయి. ఈ అన్ని బ్రహ్మాండాలని శాసించి పాలించే రూపం మణిద్వీపంలో ఉంటే లలిత అంటాం, గోలోకంలో ఉంటే రాధ అంటాం, సవితృ మండలానికి ఆవల ఉంటే అదితి అంటాం, లేదంటే గాయత్రి అంటాం. ఈ చైతన్యం మనల్ని, మన కుండలిని చైతన్యం అన్నిటినీ కూడా ప్యూరిఫై చేస్తున్నట్టు గమనించండి. గాయత్రి సాధన చేసినటువంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు. రీసెంట్గా గాయత్రి పరివార్ శ్రీరామన్ శర్మ గారు ఆ దంపతిని ఆహ్వానించుకున్నాం. వారి యొక్క ఆశీర్వాదం అందరికీ కలగాలని కోరుకుంటున్నాం. మాస్టర్ ఆర్కే గారు న్యూ శంబళ ఎస్టాబ్లిష్ చేసినటువంటి రామకృష్ణ పరమహంస గారి యొక్క ఇన్కార్నేషన్ చెప్తారు, వారి యొక్క బ్లెస్సింగ్ కూడా మనకు కలగాలని కోరుకుంటున్నాం. ఎంతో గొప్ప గొప్ప ఉపాసకులు రైతులు గాయత్రి ఉపాసన చేసి భూమండలానికి ఆ ఎనర్జీని రోదసిలో
నిక్షిప్తం చేసి భూమండలాన్ని కాపాడుతున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన యొక్క భౌతిక అంటే ఫిజికల్, ప్లాస్మా, ఈథరిక్, ఆస్ట్రల్, లోవర్ మెంటల్ బాడీ, హైయర్ మెంటల్ బాడీ అండ్ ఫిజికల్ అటమిక్ బాడీ. అంటే ఇట్ ఈస్ ద 7 లేయర్స్ ఆఫ్ అవర్ ఆరా అన్నమాట. మన యొక్క శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి 7 లేయర్స్ ఏవైనా పొరపొచ్చులు ఉంటాయి, అంటే డ్యామేజ్ జరుగుంటే అవన్నీ కూడా రిపేర్ చేయబడి హీల్ చేయబడుతున్నట్టు మన యొక్క ఆరా పటిష్టం అవుతున్నట్టు గమనించాలి. బంగారు వర్ణం షవర్ తల నుంచి కాలి వరకు విస్తరిస్తుంది లోపల బయట. ఇంకా చెప్పాలంటే ఒక హోమం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ఆ ఫ్లేమ్ ఉంటుంది కదా, గోల్డెన్ కలర్ ఫ్లేమ్. మన శరీరం అంతా కూడా గోల్డెన్ ఫ్లేమ్ కలర్ లో మారిపోయినట్టుగా దగ్ధమవుతుంది. ఏం దగ్ధమవుతుంది? The karmas which are not serving for our highest good in current life. అన్ని జన్మ కర్మలన్నీ కూడా దగ్ధమైపోతుంది. విచ్ ఆర్ నాట్ సర్వింగ్ ఫర్ అవర్ లైఫ్. మనకు పనికొచ్చే కర్మలు ఉంటాయి, ఉండాలనే చెప్తా ఉన్నాం ఈ స్టేట్మెంట్. మన యొక్క పుణ్యమయ శరీరం. అలాగే అస్సీరియన్ అండ్ చాల్డియన్ సివిలైజేషన్, అంటే మనం ఇజ్రాయెల్ చెప్తాం కదా, అక్కడ సాలమన్ టెంపుల్ ఉండేది, డేవిడ్ కట్టించినారు. ఓన్లీ ఒక వాల్ ఉంది, అదే ఇజ్రాయెలీస్ కి గౌరవ పవిత్రమైనది అని చెప్తారు. అక్కడ సాల్ ఓం యాన్ కదా, SOL OMAN, సాలమన్ అంటే. సాలమన్ టెంపుల్ అంటే సూర్య దేవాలయం. యాక్చువల్ సూర్య దేవాలయం ఫిజికల్ కాదు, మనము ఇంటర్నల్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. గాయత్రి చేస్తే సౌర దేవాలయం అనేది మన శరీరంలో ఏర్పడుతుంది. మన హృదయ స్థానంలో సోలార్ సెంటర్ అంటాం, ఆర్ లియో అంటాం, సింహరాశి. మన హృదయంలో అది ఎలా చెప్తామంటే ఓం సోల్ యాన్ అంటాం, రివర్స్ లో చెప్తాం. సోలమాన్ టెంపుల్ మన హృదయంలో, సూర్య దేవాలయం మన హృదయంలో కన్స్ట్రక్ట్ అవుతున్నట్టుగా గమనించాం. మరొక్కసారి గాయత్రి స్మరణ చేసుకొని మనం ఈ ధ్యానాన్ని పూర్తి చేసుకున్న మాస్టర్స్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ కాంతిని ఆస్వాదించండి మాస్టర్స్. మనం ఆహ్వానించుకున్నటువంటి గార్డియన్ ఏంజల్స్ కి, ఆర్కేంజల్స్ కి, సెయింట్ జేమ్స్ మాస్టర్ గారికి, విశ్వామిత్ర మహర్షికి ఈ అవకాశం మనందరికీ కల్పించినటువంటి ఈ గ్రూప్ అడ్మిన్స్ కి, అలాగే డాక్టర్ హరికృష్ణ గారికి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మన శరీరానికి, ఆత్మకి, మనసుకి, బుద్ధికి, మనం ఉన్నటువంటి ప్రదేశానికి, మన కుటుంబ సభ్యులు వాళ్ళ సహకారం లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఉండలేం కదా, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెమ్మదిగా ఒక దీర్ఘమైన శ్వాస తీసుకొని పూర్తి ఎరుకులేక రెండు చేతులు తీసుకొని కళ్ళ మీద పెట్టుకోండి.
5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరిచి అరచేతులు మాత్రమే చూడండి. నెమ్మదిగా కళ్ళు తెరిచి అరచేతులు చూడండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మన కళ్ళు సూర్యతత్వం. మనం ఏది పడితే అది చూస్తున్నాం. ఇంతసేపు మనం సూర్య చైతన్యం అంతా కూడా బయటకు వెళ్ళి దేన్ని చూస్తే దాంట్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మనం అరచేతులు చూసుకుంటే మన అరచేతుల్లోకి వెళ్ళిపోతాం. నెమ్మదిగా పూర్తి ఎరుకలేక రండి మాస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. Thank you, sir. ఓకే. Thank you for the wonderful sessions. Yeah. Thank you. Thank you very much.